నాకు 2 పిల్లలు బాధ్యత. అరే నువ్వే అదృష్టమంతురా. ఎందుకురా? అరే ఓ పిల్లలు మీద ఓ పిల్లలు వస్తాను ఇంకేంద్రా. సీట్లు కూడా అందుతుంది, పాత చెప్పు అందుతుంది. ఎంత కష్టం ఉంటుంది అంత సుఖం ఉంటుంది. అరే నిన్న మొన్న కట్టుకో చీర కట్టుకో అంటే ఆ ముడతలో చీర కట్టుకో వస్తుంది మొక్కలు ఆకలేసి ఇలా చాలా అందంగా ఉన్నది. ఇక రేసి అట్లా ఆకలకైతే ఇబ్బంది వస్తున్నాయి. ఏమంటారు ఉదయం? అట్లా కాదు, నిన్న కట్టుకున్న చీర ఇడిచి పిండి ఎండేసుకొని జ్యోతుల పూజ పోతానమని మన ఇంట్లో ఇస్త్రీ పెట్టి లేకపోతే మన పెళ్లి అయినాడు కాలు కడిగినాడు పెట్టి చూడు. కాలు కడిగినాడు వెనకట దాని నిండా నిప్పులు పోసుకొని ఇంట్లో పోయి అరే ఇస్త్రీ చేసుకోండ్రు. నువ్వే చేసుకుని అది చూసుకోండి. ఐరన్ చేసుకొని ఇస్త్రీ కొట్టుకొని వచ్చి. అరే గింత ఎగురు నీకేమని చెప్పి చెప్పిండ్రు ముసలానికి మొక్కలు రా. దానికే మొక్కాలు దానికే మొక్కారు. అరే గుణానికి రా. కొంచెం రజ్జే కొంచెం పడతారు. ముసలోళ్ళు ఉండాలి. కరెంటు బిల్లు తప్పింది, పెట్టే ఖర్చు తప్పింది. ఇక రేపటి నుంచి నన్ను కూడా నీ బట్టలు ఇస్త్రీ ఫోన్ లేకుండా మంచిగా నువ్వు కూడా ఇక బండి కట్టా ఎక్కువ అయ్యవీన ఎక్కువ మనిషి వాడనట్టున్నాం ఉరికొచ్చిన అవి ఎక్కేవి ఎప్పుడన్నా ఎక్కినా నీ మీద ఎప్పుడన్నా నీ మీద ఎక్కిందా అంటే బండి బండి మీద అంతే. నీ ఎప్పుడు బండి కట్టలేదు, ఇప్పుడు నేను బండి కడతానా నీ అమ్మ వీడు బాగా బండి కట్టే బండి ఎక్కువ పెంచొద్దంటే బాడు కావాలదా కాబట్టి పోయేదిరా ఏంటిరా? అరే మన దుబ్బరు వస్తానా 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 అది నీకు నాకెందుకు నా పాలు ఇంటికి ఇస్తారు అటే తీసుకోపో అమ్మా సమ్ము అటే పో అటే పో మొదలే అదేటి పోతే మళ్ళీ రావరా అంటే వెనక 4 పదాలు అడిగేtti వెనక 4 పదాలు అడిగేtti ముందర బండి
మర్చిపోతాను ఓదిగాడు ఓదిగా రేవుకైంది లేవకైందంట అరే కుడికెళ్ళేస్తానే మళ్ళీ ఎటు పోవాలి ముందర రాని అట్లా ఆ. అలా ఎట్లా మంచివే రారా అంటే రారా అంటే నాలుగు బల్ల అడిగేసి తొక్కితే ఏంటిరా బండి బండి అరకైంది అరే బండి అరకైందే ఎటు పోవాలి అరే జర ఎందుకు పోదే అట్లా అరే కూర్చొని అడిగి పట్టుకో ఏయ్ అట్లనే ఏంటిదే పట్టుకోమంటారా మధ్య మీద కూర్చొని అవును గార గర్వం అంటే పట్టుకో ఇక ఓరి మేడం తీర్థం దాకా అరే, అరే, అరే. మరియా వదిలిపెట్టి వంకాలు చెప్తుంది భగవంతుడి పేరు వేసుకున్నారా మా గర్భాన కొడుకులు లేరు మా గర్భాన బిడ్డలు లేరని అది భార్య భర్తలు వాళ్ళ మీద కొలువు అల్లా దోదుల పూయ కాదు సై సై మేడా Hey,
కొన్ని బలం దేవుడు లేకపోయినా మీద చూడు ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అన్ని పుణ్యక్షేత్రాలలో పూజలు చేసిండు. కుండలలో దాన వాడి ముళ్ళు ఒడిచిపోయింది. ఒళ్ళు జారైతే ఉన్నదా చూడు అదిగో కాకనగా మరి ఈ కారణం తిరుసంగన్నదాట దాని కలిక మనిషి పుట్టిన నాలుగాల జంతువు పడతలేదు. ఏ ఊరు ఏ పల్లె ఆనందలేదా అన్ని ఎకరాలతో కారణాల మీద కన్నెగోళ్ళ పుట్టిన కళ్ళ చూసి నిన్ను అమ్మమ్మ భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రంలో పూజ చేయండి. ఏదో పరమోడి అడ్డమా ముందు కూర్చోడాలి ఎంత కూర్చున్నది. మగవాళ్ళ పురుషులు పాటు ఆడవాళ్ళ ఏడు చూపు ఆ పుట్టిన కళ్ళ చూసింది. అదిగో పుల్లల పూజ మన చేతులు ఏదో పరమోడి అడ్డమా ఈ పుట్ట పూజ పరమోడి అడ్డ కావచ్చు. అయ్యో నా అబ్బాయో నా అప్పయ్యో నా పోకయ్యో నా పోకయ్యో నా ఉండయ్యో నా ఉండయ్యో నా గుండయ్యో నా పేరు పోకయ్యగా నడికుడే మొర్రి మగిలిగాడు అంటారు. ఇక్కడ మొయ్యాలని ఇక్కడే పేర్రా ఇక్కడ మొర్రి మొయ్యాడు ఇక్కడ అరే మొగలగడ పుట్టి ఎవరో మగిలిగా ఒక్కసారి నా పిల్లలు చెప్పాడు తమ్ముడు కాదంటే నల్లగా అల్లనేడు బండి 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 ఇంత పనులు కొరికి ఇంత కోపంతో మాట్లాడుతూ ఆడదానికి ఏమైనా మాట తోస్తుందా? ఏమైనా ముచ్చట తోస్తుందా? ఏమైనా మాట తోస్తుందా? మగవానికి కోపం ఉండద్దు. ఎందుకో దరిద్రం అంటే ఆడలకు కోపాలు ఏమి లేదు. గోలు కుండలని ఇచ్చేసాడు మాకు దగ్గరికి అవి అక్కడ అవ్వడదు ఏంటి? అక్కడ వాళ్ళే ఉండాలి. ఆడికి కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. కావాలి ఏమంటాలే అలా పోయి మొక్కుర్రి మన దగ్గర ఏముండదు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద లింగాలు పెద్ద పెద్ద సంతానం వారి నాకు సంతానం లేకుండా వస్తే నాకు చలి పెడతాను. అంతలో అయితే నువ్వు పోయి మొక్కిరాకు. ఇక సెలబెట్టు పెళ్ళింది కదా అన్న. సరే మీరు పోరా పోదు. నేను పోతా పోయాలి కాదు కానీ ఆడికి పోతే జత ఉండాలి. జత నువ్వు ఏం చేయాలి? పెళ్ళని అర్థం వెళ్తే మీ ఇద్దరు మేము మొక్కేస్తాం. నీ బంగారు మొక్కవురా. నీ మొక్క ఎక్కడ ఆ పంప కేసరి పెడతాను. మరి వాడు నువ్వే పెంచుతావు. నువ్వే పిలిచి తోలుతావు అనుకున్నా. నువ్వే పిచ్చి వెళ్తాను. ఏదైనా మధ్య చలి పెట్టిన మధ్య ఈడ్స్కి వచ్చిన మధ్య పాలు పట్టుకొస్తా. నువ్వు ఆ లింగాలకు అడుగు. ఏ లింగాల? ఆ లింగాలు వాళ్ళు కూడా అనుకుంటారు మా లింగాలు అడగచ్చు. నీ కడుగుడద్దు ఈ కట్టం లేకున్నా మంచిదే. అరే రే అవి ఒక్కనంటావా? అది కార్నెల పుట్ట కన్నెక్కో మేడం. ఆ పుట్ట కనుక మనిషి నేను ఉన్నది. అవునయ్యా. పుట్ట కాడికి ఎందుకే? భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రాలు ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళలో పూజ చేసినాం. ఏంద్ర ఏ దేవుడు పరమాడు కట్టలేదు. అది కన్నెకోయిల పుట్ట కారణాల విడవు. ఇంకా పుట్ట పోయేద్దాం అందరూ నా దేవుడు పరమోడి కట్టనయ్యా. మరి రానున్న భర్త నీది కోరి పుట్టబేడి కథలు అదలు ఇవరాడది దేవి వరాదేవి. ఆ పుట్ట పోయేతే అందరూ దేవత మన సంతాన పరమోడి కట్టనా అయ్యా. పుట్టబేడి కథలు వాళ్ళు బొమ్మర పండున్నది.
తాతే సాపలా చూసుకుంటే ఎవరు అంటానా దార కూడా నువ్వు పట్టుకోరా ఏంటి కాళ్ళే కాళ్ళు పట్టుకోవాలా ఉన్నది నాది సంపన్న వాగు ఎబ్బియ తుస్సు నాది సిరికలాది గట్టు ఎబ్బియ తుస్సు నాది సిన్ని ఏడారము ఎబ్బియ తుస్సు నాది గుండు గుండె ఎబ్బియ తుస్సు ఏం కొండు తండ్రి నాది సుదిమాని గుండు ఎబ్బియ తుస్సు మళ్ళీ కోరిలు వేడు నాది చుక్కల పర్వతం ఎబ్బియ తుస్సు మామ నీకు సెంటరా చెడు 10,000 తండ్రి నా పెయ్యం తారుమాత్రం పడుతుంది అయ్యో ఎందుకు తండ్రి ఇంతమంది ఎవరో పిత్తిల్రా అందుకే చూస్తాడు ఆవురా మోరే పిత్తిండట్రా భార్య వరదలు అన్నా వదిలేదో మంచిగా తిరుగుతుంది నీకు తిరుగుతో ఏంటి పట్టుకుంటూ ఇస్తలేదురా ఇస్తలేదా ఇస్తలేదు దీనికి ఏమో ఆయిల్ వేసినట్టు నువ్వు ఇంత క్రీస్ పెట్టుకోపోయా గిర్ర గిర్ర తిరుగు గిరీస్ పెట్టుకుని ఏర్పడతలేదు నీకు నాలుగు పాడుగాను సమ్మక్క జంపన్న తీర్థంలో పోయిన సంవత్సరం చూసిన ఆయన కొత్తగా దేవుడు వచ్చినట్టు ఆ నీళ్ళనే పూనకం వచ్చింది ఎవరు వస్తలేదు ఇట్లా ఇట్లా ఇస్తుంది మా పుట్ట వేడికి భార్యవర్తలన్నీ గుళ్ళలో పూజేసిన భగవంత ఈ పుట్టగాడ పూజేతనయ్యా మాకు కొడుకునన్న బిడ్డనన్న ఓడి కట్టువాలి పుట్టగాడ అలికి ముక్కు లేచి మనసు కన్న పరిడాల పొగ లేకుండా భార్యవర్త చూడవమ్మా ఇంకో పుట్ట మీద వేసి ముక్కు లేచి ముక్కు మీద భార్యవర్తలు చూడవమ్మా కాదు మీద కాదు పోసి ఎదిగో స్థిరములు కింద పెట్టి సిరిపాదాల మీద పెట్టి పుట్టగాడ చూడవమ్మా